డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. ప్రస్తుతం మనం చూసినట్లయితే గోల్డ్ రేట్ అనేది భారీగా పెరిగిపోతూ ఉంది. ఆల్ టైమ్ హైక్‌లో ఉందన్నమాట. సో రోజు రోజుకి మనం గోల్డ్ రేట్ పెరుగుతూనే ఉందని చెప్పి వింటూ ఉన్నాం. అసలు ఈ టైంలో గోల్డ్ కొనుక్కోవచ్చా? కొనుక్కోకూడదా? అసలు తగ్గే అవకాశాలు ఉన్నాయా? లేవా? వీటి గురించి మనతో చెప్పడానికి ఇవాళ మనతో సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవి రెడ్డి గారు ఉన్నారు. సో వారి మాటలో మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు బిజినెస్ బజ్ విత్ రాజీవ్ పసుపులేటి ఆన్ సుమన్ టీవీ. సో లెట్స్ షూట్. హాయ్ మ్యామ్, నమస్తే. నమస్తే. మ్యామ్, ప్రస్తుతం చూసినట్లయితే ముఖ్యంగా ఆడవాళ్ళందరికీ కూడాను ఒక బాధ కలిగించేటువంటి ఒక విషయం అని చెప్పుకోవాలి. ఏంటంటే గోల్డ్ రేట్స్ అనేవి ఆల్ టైమ్ హైక్ లో రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. మళ్ళీ పెరగడం అనేది స్టార్ట్ అయింది. సో ఏంటి, దీన్ని మనం ఎలా చూడవచ్చు? అసలు తగ్గే అవకాశాలు ఉన్నాయా? సో చాలా మంది ఇదే క్వశ్చన్ అడుగుతున్నారండి. సో ఏమైనా మళ్ళీ కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయా? తగ్గితే ఎంత తగ్గొచ్చు అంటున్నారు. బట్ ఏంటంటే ఆ మధ్య ఒక్కసారిగా గోల్డ్ అనేది 1 lakh పైనే మనకి క్లోజ్ అయింది. క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ నెమ్మదిగా అది 96,000 97,000 కూడా ఒక 3-4,000 ఒక్కసారిగా తగ్గిందండి. గోల్డ్ తగ్గకుండా ఏం లేదు, ఒక 4-5,000 తగ్గింది. అప్పుడే మేము కొంతమందిని ఆ టైంలో ఏమైనా కావాలి అనుకుంటే పిక్ చేసుకోండి, కొంచెం యాడ్ చేసుకోండి అని చెప్తున్నాము. బట్ ఇప్పుడు ఏంటంటే ఇంకా తగ్గుతుంది అని అనుకుంటారు కదా. ఒక్కసారి ఒక 5-6,000 తగ్గగానే ఏమో 80,000కి వస్తుందేమో, 90,000కి వస్తుందేమో అని ఆశతో ఉన్న వాళ్ళకి ఇది చాలా డిసప్పాయింటింగ్ న్యూస్ అనే చెప్పాలండి. సో దీనికి కారణం ఏంటంటే ఇరాన్ లో ఇక్కడ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఏదైతే వార్ ఉందో, ఒక్కసారిగా ఆ వార్ టెన్షన్స్ వల్ల మళ్ళీ గోల్డ్ పెరగడం అనేది మొదలు పెట్టిందండి. సో ఒక్కసారిగా నిన్న ఒక్కరోజే 2,000 రూపాయలు ఒక్కరోజే పెరిగిందండి. సో గోల్డ్ ఇప్పుడు 1 lakh దాటిపోయి 1,01,000 కూడా వెళ్ళిపోయిందండి. సో గోల్డ్ ఒకటే కాదు, సిల్వర్ కూడా అంతే. అంటే గోల్డ్ మించి సిల్వర్ కూడా పరుగులు పెడుతోంది. సో ఒక్కసారిగా ఏంటంటే సినారియో అంతా కూడా చేంజ్ అయిందండి ఈ వార్. ఎప్పుడంటే అంటే గోల్డ్ ఎప్పుడు సేఫెస్ట్ హెవెన్ అంటారు. ఎక్కడైనా ఏదైనా వార్ సిచ్యువేషన్స్ లాంటివి వచ్చాయి, కొంచెం జియో పొలిటికల్ టెన్షన్స్ వచ్చాయి అనగానే వెంటనే ఇన్వెస్ట్మెంట్స్ అన్ని ఈక్విటీ నుంచి ఒక్కసారిగా గోల్డ్ లోకి కొన్ని రోజులు అక్కడ అంటే సేఫ్టీ హెవెన్ కింద కొన్ని రోజులు పార్క్ చేస్తారు. మళ్ళీ సిచ్యువేషన్స్ అన్ని ఎప్పుడైతే బెటర్ అవుతాయో అప్పుడు ఈక్విటీలోకి ఫండ్స్ అనేవి మూవ్ అవుతాయి. బట్ ఇక్కడ సిచ్యువేషన్స్ ఏంటంటే అంత తొందరగా బెటర్ అయ్యేటట్టుగా కనిపించట్లేదు. అందుకనే గోల్డ్ కూడా తగ్గేటట్టుగా ఎక్కువగా మనకి కనిపించట్లేదండి. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఏమైనా అక్కడ వార్ టెన్షన్స్ కానీ ఏ మాత్రం తగ్గినా గోల్డ్ ఒక్కసారిగా మీకు 2,000-3,000 వరకు తగ్గే అవకాశాలు ఉంటాయి. బట్ ఏంటంటే రెగ్యులర్ గా వాచ్ చేస్తూ ఉండాలి. న్యూస్ బట్టి మనకి గోల్డ్ అనేది చేస్తూ ఉంటుంది, ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఏంటంటే ఆ వార్ అనేది ఇంటెన్సిటీ తగ్గాలి. ఆ వార్ ఇంటెన్సిటీ తగ్గాలి. ఒకవైపు ఇది వార్ ఒక సిచ్యువేషన్ అయితే, ఇంకొక వైపు డాలర్ కూడా కొంచెం డ్రాప్ అవుతూ ఉందండి. సో ఎప్పుడైతే డాలర్ తగ్గిపోతుందో వెంటనే ఆ అమౌంట్ కూడా అంటే డాలర్లో ఇన్వెస్ట్ చేసే ఆ అమౌంట్ కూడా మళ్ళీ గోల్డ్ లోకి వెళ్తుంది. మళ్ళీ గోల్డ్ పెరుగుతోంది. సో డాలర్ వీక్ అయ్యింది, దాని వల్ల పెరుగుతుంది. అలానే ఇంకొకటి మనకంటే మిగతా అది ఇంటర్నేషనల్ న్యూస్ అయితే మన దగ్గరకు వచ్చే ప్రాబ్లం ఏమవుతుందంటే మళ్ళీ మన రూపీ వీకనింగ్ అవుతుంది. ఎప్పుడైతే మన రూపీ వీకనింగ్ అవుతుందో మళ్ళీ గోల్డ్ పెరుగుతుంది. సో ఈ విధంగా మూడు ఒక్కసారిగా మన రూపీ కొంచెం క్షీణించడము, డాలర్ తగ్గడము, తర్వాత జియో పొలిటికల్ టెన్షన్స్, వీటి వల్ల ఒక్కసారిగా మళ్ళీ గోల్డ్ పరుగులు పెట్టడం స్టార్ట్ చేసిందండి. సో వి మైట్ సి మేబీ 1,10,000 అయినా ఆశ్చర్యపోక్కర్లేదు. ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ కానీ ఈ విధంగా పెరిగితే 1,10,000 అయినా ఆశ్చర్యపోక్కర్లేదు. బట్ తగ్గే అవకాశాలు అయితే ఎప్పుడైతే ఈ టెన్షన్స్ కొంచెము, బట్ అది ఎప్పుడు అని చెప్పలేం. ఇట్ మై టేక్ 1 month or 2 months, ఏదైనా టైం పట్టొచ్చు. ఎప్పుడైతే అక్కడ టెన్షన్స్ అన్ని తగ్గి కొంచెం యుద్ధాలన్నీ కొంచెం వాళ్ళు కానీ ఏదైనా మీడియేటర్ ద్వారా కొంచెం తగ్గించినట్లయితే, యుఎస్ ఏమైనా కొంచెం కలుగు చేసుకొని వాళ్ళని ఈ మిజైల్ అటాక్స్ వరకు వెళ్లకుండా తర్వాత న్యూక్లియర్ మీద కూడా అటాక్ చేస్తున్నారు వాళ్ళ స్పేసెస్ మీద అంటున్నారండి. సో అవన్నీ ఇంకా డేంజరస్ అన్నమాట. సో ఇది యుద్ధం అనేది ఏ విధంగా అది టర్న్ అవుట్ అవుతుంది అనే దాని మీద గోల్డ్ అనేది డిపెండ్ అయి ఉంటుందండి. సో ఎందుకంటే మళ్ళీ ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ కూడా బాగా తగ్గిస్తున్నారంటే మన ఇండియాలోనే కాదండి, ఆల్ ఓవర్ వరల్డ్ లో ప్రతి కంట్రీ వాళ్ళ ఎకానమీని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతున్నాయి. సో ఇంట్రెస్ట్ రేట్స్ అక్కడ తగ్గించేస్తూ ఉంటే వీళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ గోల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తూ అక్కడ మరి ఏమి రిటర్న్స్ రావట్లేదు కదా అని. సో ఈ విధంగా అలానే మన యుఎస్ లో కూడా ఈల్డ్స్ తగ్గిపోయాయి, బాండ్ ఈల్డ్స్ తగ్గాయి. సో వీళ్ళందరికీ ఏంటంటే అది ఒకటే కనిపిస్తుంది, ఓకే కొంచెం అన్నా అంటే కొంచెం పార్క్ చేసుకోవడానికి అన్నిటికన్నా బెటర్ ఆప్షన్ డాలర్ కన్నా యుఎస్ బాండ్ ఈల్డ్స్ కన్నా
ఏదైనా బెటర్ ఆప్షన్ ఉంది అంటే అది గోల్డ్ అనే అందరికీ కనిపిస్తుందండి. సో అందుకనే అందరూ గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఇంత తొందరగా తగ్గే అవకాశాలు అయితే మేబీ కనిపించట్లేదు. సో మేబీ ఇట్ మే టేక్ 1 మంత్, 1.5 మంత్ తర్వాత ఏమైనా యుద్ధ భయం, ఏమైనా కొంచెం యుద్ధాలు కొంచెం ఆగితే వాళ్ళిద్దరి మధ్య కొంచెం టెన్షన్స్ అనేవి తగ్గితే డెఫినెట్లీ వీ కెన్ సీ ద సపోర్ట్ ఆఫ్ 96,000, 97,000 వరకు మనకేమైనా ఆ రేంజ్‌లో దొరికే అవకాశం ఉంటుందండి. బట్ వీ హావ్ టు వెయిట్ అండ్ వాచ్. మరి ఇటువంటి సమయంలో మన వ్యూవర్స్‌కి మరి గోల్డ్ కొనడం అవసరం అంటారా? ఐ మీన్ పెట్టుబడి పెట్టమంటారా? లేకపోతే ఆగమంటారా కొన్ని సో నెలలేమన్నా? ఇప్పుడు కూడా చెప్తున్నామండి. ఇప్పుడు సిల్వర్ ఈటీఎఫ్ ఉందండి. సిల్వర్ ఈటీఎఫ్ 107 రూపీస్ ఉంది. సో మీ దగ్గర ఏదైనా మనీ ఉంది, ఒక 10,000 20,000 ఉంది, కొంచెం డైవర్సిఫై చేద్దాము. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్స్ అట్లనే ఉన్నాయి. ఒకవైపు ఎఫ్‌డి రేట్స్ తగ్గాయి. సో ఇంకేదైనా ఆల్టర్నేటివ్ చూసే వాళ్ళకి చక్కగా సిల్వర్ ఈటీఎఫ్స్‌కి వెళ్ళండి. అక్కడ 107 రూపీస్ ఉంటుంది. ఒక యూనిట్ మీకు ఎన్ని యూనిట్లు కావాలో అన్ని యూనిట్లు మీరు కొనుక్కోండి. అలానే మనకి గోల్డ్ కూడా యూనిట్స్‌లో అవైలబుల్‌గా ఉంటుంది. సో బయటకి మనం షాపుల్లో వెళ్ళి కొనుక్కుంటే ₹1000 2000కి రాదు కదండి. అవును. సో ఇలా మీరు సిల్వర్ యూనిట్స్, సిల్వర్ ఈటీఎఫ్స్, గోల్డ్ ఈటీఎఫ్స్ మీకు మీ దగ్గర ఒక 5,000 ఉన్నా, ఎంత తక్కువ అమౌంట్ ఉన్నా మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు. సో ఈ టైంలో మీరు షాపులకు వెళ్ళి ఫిజికల్ గా గోల్డ్ కొనడం అనేది కన్నా ఈ సిల్వర్ గోల్డ్ ఈటీఎఫ్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్స్ లో పెట్టండి. ఇంకా కన్సంప్షన్ అయితే తప్పదు కదా. ఫిజికల్ గా వేసుకోవాలి, ఇంట్లో ఫంక్షన్ ఉంది అంటే వాళ్ళకైతే మరి ఆప్షన్ లేదండి. ఇంకా మ్యారేజ్ సీజన్ కూడా ఆగస్ట్ లో స్టార్ట్ అవుతుంది. పాపం వాళ్ళ గురించే చాలా అంటే ఈ టైంలోనే ఈ వార్ రావడం అనేది పోన్లే కొంచెం తగ్గింది కదా అనేటప్పటికే ఇప్పటికే వార్ రావడం ఇంకా వాళ్ళకి ఒక 1 మంత్ టైం ఉంది. సో ఆగస్ట్ లో మళ్ళీ ఫంక్షన్స్ సీజన్స్ అంతా స్టార్ట్ అవుతుంది. సో లెట్స్ హోప్ అండి 1 మంత్ లో ఏమైనా 96,000 97,000 కి వార్ గానీ సెటిల్ అయితే వస్తుంది. అదర్వైజ్ వీ మైట్ సీ అనదర్ ర్యాలీ ఫర్ ద గోల్డ్. అయ్యో, ఓకే, సూపర్ అండి. సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇవ్వడం జరిగింది. సో గైస్ అర్థమైంది కదా. సో ప్రస్తుతం ఏదైతే వార్ జరుగుతుందో అట్ ది సేమ్ టైం చాలా కండిషన్స్ కారణంగా ఇంకా గోల్డ్ రేట్ అయితే పెరుగుతూ ఉందని చెప్పారు. అట్ ది సేమ్ టైం ఇంకా పెరిగే అవకాశం అయితే ఉండొచ్చు అని చెప్పి కూడా అంటున్నారు. కానీ ఫ్యూచర్లో మేబీ తగ్గొచ్చు అంటున్నారు. కానీ మీరు కనుక పెట్టుబడి చేయాలి అనుకున్నట్లయితే కొంచెం ఆలోచించి వెయిట్ చేస్తే ఇంకొంచెం బెటర్ ఏమో. సో అన్నట్లు కూడా మ్యామ్ చెప్పడం జరిగింది. సో మీరు కూడా మీ యొక్క ఓన్ రీసెర్చ్ చేసి అత్యవసరం అయితే తప్ప ఇన్వెస్ట్మెంట్ చేయకండి గోల్డ్లో. సో దట్స్ ఇట్. మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్ కోసం మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.